హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీతో ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ అనేది ఎలా చేయాలో చూసుకున్నాం ఫ్రెండ్స్. అసలు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, అసలు ఆర్సీఎంసీ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అంటే ఏంటి, లైసెన్స్లు ఏమేమి లైసెన్స్లు తీసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ప్లేస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ అలాగే దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏమైనా లోన్స్ కానీ సబ్సిడీ కానీ కమిషన్ కానీ ఏమైనా ఇస్తుందా మనకి, అండ్ అలాగే ఇందులో మనకి ప్రాఫిట్ మార్జిన్ అనేది ఎలా ఉంటుందో. సో ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో వీడియో అయితే లైక్ చేయండి. ఇంకా వీడియో అయితే లైక్ చేసి నాకు సపోర్ట్ ఇచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో టాపిక్లోకి వెళ్ళే ముందు నేను మీ జితేంద్ర, జీతో ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ నుంచి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. సో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేవి ప్రతి ఒక్కరూ చేద్దాం అనుకుంటారు, బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటారు. సో మన పాత వీడియో ఉంది ఫ్రెండ్స్, అసలు బిజినెస్ అనేది ఎలా ఎక్స్పాండ్ చేయాలి, మ్యానుఫ్యాక్చరర్స్ని కానీ ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్స్ని కానీ మనం డైరెక్ట్గా ఎలా డీల్ చేయాలి వాళ్ళతోనే. సో దానికోసం నేను ఒక టాప్ 10 B2B వెబ్సైట్స్తో ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి వెళ్ళి, దెన్ ఆ వీడియో కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది బిజినెస్ అనేది ఎలా ఎక్స్పాండ్ చేయాలని. సో మన సబ్స్క్రైబర్స్ చాలామంది అసలు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ అనేది ఎలా చేయాలండి, ఏదైనా మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చా, వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చా, దీనికి ఏమేమి లైసెన్స్లు కావాలి, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఇలా మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో అన్ని బిజినెస్ల గురించి చెప్తాను, ఒకటి ముందు ఒకటి వెనకాల అంతే. సో అది వచ్చే వరకు మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి చాలు, మీకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే కన్వే అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ని తెలుగులో మనకి ఎగుమతులు దిగుమతులు అంటారు ఫ్రెండ్స్. సో మనకి 17th సెంచరీలో ఇండియాలో ఫస్ట్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఫస్ట్లో ఉండేది ఫ్రెండ్స్. ఇండియాలో 17th సెంచరీలో మనకి ఇండియా అనేది ఫస్ట్లో ఉండేది. ఆ తర్వాత షార్ట్గా మనకి ఇప్పుడైతే కొంచెం స్లో డౌన్ అయింది. అండ్ అలాగే ఇండియా అనేది దగ్గరగా ఆల్మోస్ట్ వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్కి గూడ్స్ని అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ అయితే పండుతాయి, అండ్ అలాగే ఆల్ టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అనేవి మన ఇండియాలో అయితే జరుగుతున్నాయి. సో దీనివల్ల మనకి ఇండియా నుంచి ప్రతి దేశానికి ఎక్స్పోర్ట్స్ అయితే జరుగుతున్నాయి. దీనివల్ల మన ఇండియా ఎకనామిక్ గ్రోత్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫారెన్ ట్రేడ్స్ అవుతాయి కదా, లైక్ ఫారెన్ ఎక్స్చేంజ్ మనీ అవుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక వస్తువుని అమెరికా పంపించాం ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర నుంచి మనకి మనీ ఏ రూపంలో వస్తుంది, డాలర్స్ రూపంలో వస్తుంది. సో ఫారెన్ మనీ అనేది ఇక్కడ ఎక్స్చేంజ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మన ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మనకి గవర్నమెంట్ అనేది ఎక్స్పోర్ట్స్ని మనం ఎంకరేజ్ చేస్తుంది ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్స్కి మనల్ని ఎంకరేజ్ చేస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే సజెషన్, మీరు ఇంపోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ చేసినట్లయితే మన ఇండియా ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుద్ది. అండ్ అలాగే మీకు సబ్సిడీస్ కానీ కమిషన్స్ కానీ బోనస్లు కానీ ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి ఏమైనా అప్రిషియేషన్స్ కానీ ఉంటే మీకు కూడా వస్తాయి. సో ఎటువంటి ప్రొడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పికిల్స్, మన ఇంట్లో పికిల్స్ తయారు చేస్తాం, పికిల్స్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ చాక్లెట్స్, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే చాక్లెట్స్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఏదైనా హోమ్ మేడ్ ఐటమ్స్ ఉంటే అవి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ ఉంటే అవి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఫిష్, వెజిటేబుల్స్, ప్రాన్స్, అండ్ అలాగే మనకి సమ్మర్లో మామిడికాయలు చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఈ విధంగా ఆత్రేయపురం పూతరేకులు ఫేమస్. ఇలా డిఫరెంట్ మన ఏరియాలో ఏ ప్రోడక్ట్ ఫేమస్ అది మనకి బయట దేశాల్లో కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అది మనం తెలుసుకుని బయట దేశాలకి ఏం కావాలో మనం తెలుసుకుంటే మనం ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి మనం బిజినెస్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో దీనికి ఫస్ట్ వచ్చేసి మనకి ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫర్మ్ రిజిస్ట్రేషన్ ఏంటంటే మనది సోల్ ప్రొపరేటర్షిప్, పార్ట్నర్షిప్. సో సోల్ ప్రొపరేటర్షిప్ అంటే మన పేరు మీద ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అదర్వైజ్ మనకున్న ఇన్వెస్టర్స్ నేమ్ మీద ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేయాలి. లేదంటే మన పార్ట్నర్షిప్తో ముందుకెళ్తున్నామంటే పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్తో చేయాలి ఫ్రెండ్స్. సో దీనికి మినిమం ఎడ్యుకేషన్ అనేది ఏం లేదు. మినిమం ఎడ్యుకేషన్ వచ్చేసి 8th కానీ 10th క్లాస్ కానీ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే ఐఈసీ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీగా ఉండాలి ఫ్రెండ్స్. ఐఈసీ సర్టిఫికేట్ అంటే ఏంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అనమాట. ఎవరైతే ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక యూనిక్ కోడ్ అనేది మనకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఎవరైతే ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ చేసే విధంగా ఉంటే వాళ్ళు ఈ సర్టిఫికేట్ అయితే పక్కా తీసుకోవాలి. వాళ్ళకి ఏంటంటే ఈ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అనేది మనకి ఈ
ఐఈసీ కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకి ఆ సర్టిఫికేట్లో మనం ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మనమైతే ఆ సర్టిఫికేట్లో అండ్ అక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో అక్కడ మనం ఏ ప్రోడక్ట్ అయితే ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఏ ప్రోడక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాము అన్నీ వాళ్ళకి తెలియాలి. మనం ఇంపోర్ట్ చేసుకుందామని కోడ్ మ్యాండేటరీ, ఎక్స్పోర్ట్ చేద్దామని కోడ్ మ్యాండేటరీ. సో అసలు ప్రొడక్ట్ సెలెక్షన్ అనేది మీకు ఇందాక చెప్పాను. అదేవిధంగా కేరళలో మనకి కోకోనట్ ఫేమస్, సో ఇది ప్రొడక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే క్యాష్యూ చేయొచ్చు. అదర్ కంట్రీస్లో ఏ ఫేమస్ ఫుడ్ అయితే ఉందో అది మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సీజన్కి తగ్గట్టు మనకి ఫేమస్ ప్రొడక్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అవన్నీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సో ఇదేంటంటే ఆఫ్టర్ దట్ ఈ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాక మీరు ఏంటంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్లో కూడా మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. సో ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్నాక మనకి రీజనల్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో ఈ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీ అనమాట ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేయడానికి. అండ్ అలాగే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మన ఇంట్లో మన ఓన్ స్పేస్లో స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. దీనికి కావాల్సిన మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి. ఎందుకంటే మన దగ్గర ఉన్న కస్టమర్స్ ఏంటంటే వేరియస్ కంట్రీస్ నుంచి మన దగ్గరికి బై చేయడానికి వస్తారు కాబట్టి ఆ వెబ్సైట్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటే మనకి చాలా మంచిది. అండ్ అలాగే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి. సో మార్కెటింగ్ వచ్చేసి మనకి సోషల్ మీడియా ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మనకి ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ కూడా ఉంది మార్కెటింగ్ చేసుకోవడానికి. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వైరల్ చేయించవచ్చు దగ్గరుండి. మనం బిజినెస్ చేద్దామంటే మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు, లేదంటే బ్రాచర్స్ ప్రింట్ చేయొచ్చు, పాంప్లెట్స్ పంచవచ్చు, ఏ విధంగా ఫ్లెక్సీలు ప్రింట్ చేయొచ్చు, ఏదైనా మనం మార్కెటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? లక్షలు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఒక 50K నుంచి 2 lakhs వరకు ఉంటే బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి. అండ్ అలాగే ఇది మన ఇంటి నుంచే మినిమం ఒక 20,000 ఉన్నా స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఇంటి దగ్గర నుంచే. అండ్ అలాగే స్టాక్ పర్చేజ్ వచ్చేసి ఒక మినిమం మనం ఏ ప్రోడక్ట్ అయితే ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నామో అది 1 monthకి సరిపడా ప్రోడక్ట్ అనేది మన దగ్గర పెట్టుకున్నట్లయితే మనకి ఆ ప్రోడక్ట్ షార్టేజ్ అనేది రాదు. వెంటనే మనకి ఆర్డర్ వచ్చిన వెంటనే ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. ఇది ఫ్రెండ్స్. సో దీనికి మనకి ఇనిషియల్ స్టాక్ పర్చేస్కి అయితే అమౌంట్ అవుతుంది. మినిమం ఒక 20K అన్న మనం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ అయితే చేయొచ్చు, ఎక్స్పోర్ట్ బిజినెస్ చేయొచ్చు. అండ్ అలాగే ఎక్కువ చేద్దాం అనుకున్న వాళ్ళు వాళ్ళ కెపాసిటీని బట్టి పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అది మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది మనకి? గవర్నమెంట్ అనేది ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తుంది మనకి. మీకు చెప్పాను కదా, ఎక్స్పోర్ట్ చేస్తే మనకి గవర్నమెంట్ అనేది ఎప్రిషియేషన్స్ ఇస్తుంది. ఎప్రిషియేషన్ ఈజ్ నథింగ్ బట్ సబ్సిడీ. అండ్ అలాగే లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది మనకి గవర్నమెంట్. సో దీనికి కావాల్సిన మీకు 1 by 1 స్టెప్ చెప్తున్నాను. ఫస్ట్ ఫర్మ్ రిజిస్టర్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఒక కరెంట్ బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఐఈసీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కోడ్ అయితే మనకు కావాలి. ఆఫ్టర్ దట్ మనం ఏ ప్రోడక్ట్ అయితే ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ సెలెక్షన్ అయితే చేసుకోవాలి. ఏదైతే ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్నామో, ఏదైతే ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రీజనల్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఒక వెబ్సైట్ లాంచ్ చేయాలి. ఆఫ్టర్ దట్ మార్కెటింగ్ చేసుకోవాలి. ఇవి మెయిన్ స్టెప్స్ ఫ్రెండ్స్. ఇందులో ఇదేంటంటే ఒక రోజులో మనకి 50,000 నుంచి ₹1,00,000 వరకు సంపాదించవచ్చు. ఎందుకంటే మనకు జరిగినంత డాలర్స్లో జరుగుతుంది, రూపీస్లో కాదు. సో అందుకు ఆఫ్టర్ దట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకి ఒక డ్వాక్రా సంఘాలు ఉన్నాయి ఫ్రెండ్స్. డ్వాక్రా సంఘాలు మనందరికీ తెలిసినాయి. సో వీళ్ళు ఏంటంటే ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. లైక్ జూట్ బ్యాగ్స్ అని, మసాలా స్పైసెస్ అని, ఇలా డిఫరెంట్ బిజినెస్లు అయితే గ్రూప్ ఆఫ్ లేడీస్ అందరూ కూర్చొని ఒక బిజినెస్ చేస్తున్నారు. సో ఈ బిజినెస్ ఏంటంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అదర్ కంట్రీస్కి. సో ఆ విధంగా ఆ డ్వాక్రా గ్రూప్ అంతా ప్రాఫిట్స్ పొందుతుంది. ఇదే విధంగా మీరు కూడా ఆలోచించండి. ఏదైనా ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఏ ప్రోడక్ట్ అక్కడ ఫేమస్, ఏ ప్రోడక్ట్ మనకి సీజనల్ తగ్గట్టు మనకి అక్కడ ఫేమస్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లాస్ట్ టిప్, amazon.in, amazon.com 2 సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. amazon.in వచ్చేసి ఇండియన్ వెబ్సైట్, amazon.com వచ్చేసి అదర్ కంట్రీస్ వెబ్సైట్. అసలు మనకున్న ప్రోడక్ట్ వాళ్ళకి ఎంత ఉంటుందో సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు షూ వచ్చేసి ఒక 200-250 ఉందనుకో, వాళ్ళకి $200 $300 ఉంటుంది. సో అంటే ఎంత రేట్ ఉందో మీరు అర్థం చేసుకోండి. ఈ విధంగా మీరు ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేయండి. దాంట్లో amazon.in, amazon.com. సో రెండు వెబ్సైట్స్లో మీరు ప్రోడక్ట్ అయితే సెర్చ్ చేయండి. దాన్ని బట్టి మీకే ఏ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తే మనకు మంచి మార్జిన్ ఉంటుందో అర్థమైపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఒక చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను. సో వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ మొత్తం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ గురించి అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేసినట్లయితే నేను ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం. అండ్ అలాగే మీకు ఇంకా డిఫరెంట్ ఫర్దర్గా ఏ బిజినెస్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్ తెలియజేస్తే నేను ఆ బిజినెస్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను అడిగి రీసెర్చ్ చేసి నాకు తెలిసిన వాళ్ళని అడిగిన ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను అలాగే B2B వెబ్సైట్స్ వీడియో కూడా నేను ఐ కార్డ్స్లో ఇస్తాను అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో వీడియో అయితే చూడండి.
చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. మీ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఒకటి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్తో డీల్ చేసుకోవాలి, రెండోది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేయాలి. సో ఈ రెండు మీకు వచ్చినట్లయితే మీ బిజినెస్ అనేది ఎవరు ఆపలేనంతలా ఎక్స్పాండ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్గా ఈ వీడియో చూసుకుంటే మరొక మంచి బిజినెస్ రేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక మంచి బిజినెస్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జితు ఐడియాస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.